सद्गुरु श्री शबरी माता की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। हर नम पार्वती पतये हर 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 महादेव हर। ఈరోజు బ్రహ్మవేత్తల యొక్క గుణగణాలు ఎట్లా ఉంటాయో ఈ యొక్క పద్యంలో తెలుసుకుందాము. ఈ పద్యము మాతాజీ వారికి అతి ప్రీతిపాత్రమైనటువంటి పద్యం ఇది. నేను ఆశ్రమానికి వెళ్ళినప్పుడల్లా మాతాజీ వారు భక్తులు లేనప్పుడు కూర్చొని ఈ పద్యం చదివించుకునేది, విని చాలా ఆనందపడేది మాతాజీ వారు. వనజాతాక్ష భవత్పదాబ్జయుగ సేవాసక్తులైనట్టి యజ్జనముల్ మృత్యుశిరంబుదన్ని గణ సంసారాంబుదుందాటి పావనులై లోకంబుల్ పునీతములుగా వర్తింపుచున్ నిత్య శోభనమయ్యొప్పెడు ముక్తి బంధుదురు శుంభద్వైభవోపేతులై. సద్గురు శ్రీ శబరి మాతా కీ జై. వనజాతాక్ష భవత్పదాబ్జయువ సేవాసక్తులైనట్టి యజ్జనముల్. వనజాతాక్ష హే పరమేశ్వర, పురుషోత్తమ, దామోదర, నరసక, నీ యొక్క పాదపద్మములయందు ఆసక్తి కలిగినటువంటి బ్రహ్మవేత్తలు, మహర్షులు, పుణ్యపురుషులు, వారి యొక్క జీవన విధానం ఎట్లా ఉంటుంది అనేది ఈ పద్యంలో ఒక తాత్పర్యం. భవత్పదాబ్జయుగ సేవాసక్తులైనట్టి యజ్జనముల్. వాళ్ళు ఎట్లా ఉంటారంటే నీ పాదపద్మములయందు మనస్సు లయించినటువంటి వాళ్ళు, నీ పాదపద్మములను నిరంతరము లయించినటువంటి వాళ్ళైనటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే మృత్యుశిరంబుదన్ని గణ సంసారాంబుదుందాటి. మృత్యుశిరంబుదన్ని గణ సంసారాంబుదుందాటి అంటే మాతాజీ వారు సెలవిచ్చేవారు, బిడ్డ మన శిరస్సు మీద ఎప్పుడు ఒక బెత్తడి పైన మృత్యు ఉంటుంది బిడ్డ అని చెప్పేవాళ్ళు. ఎప్పుడు వచ్చి కూడా నీకు కొట్టేది తెలియదు బిడ్డ, ఎప్పుడు తీసుకుపోయేది తెలియదు మృత్యు అని సెలవిచ్చారు. మృత్యుశిరంబుదన్ని గణ సంసారాంబుదుందాటి అంటే మహాత్ములు అట్లా కాదు, మృత్యువు తన ఆధీనంలో ఉంచుకుంటారు. మృత్యువు తనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దేహాన్ని చాలిస్తారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు జననం పొందుతారు. ఇది బ్రహ్మవేత్తల లక్షణం. వీరు మృత్యువుకు ఆధీనంలో ఉండరు, మృత్యువే వీరి ఆధీనంలో ఉంటుంది. మృత్యువు కాకుండా పంచభూతాలు కూడా వీరి చెప్పు చేతల్లో ఉంటాయి. బ్రహ్మవేత్తల లక్షణాలు. వనజాతాక్ష భవత్పదాబ్జయుగ సేవాసక్తులైనట్టి యజ్జనముల్ మృత్యుశిరంబుదన్ని గణ సంసారాంబుదుందాటి పావనులై. సంసారాంబుదుందాటి, సంసారం అంటే వారికి భార్య పిల్లలు పిల్లము ఉంటే ఉండవచ్చు కాక ఉన్న వాళ్ళకు బ్రహ్మవేత్తలు, సంసారంలో ఉన్న బ్రహ్మవేత్తలు కూడా ఉన్నారు, సన్యాసంలో ఉన్న వాళ్ళు కూడా బ్రహ్మవేత్తలు ఉన్నారు. ఉదాహరణకు రామకృష్ణ పరమహంస బ్రహ్మవేత్త, ఆయన రమణ మహర్షి సన్యాసి. ఆయన తన యొక్క నిజస్వరూపం నుంచి ఒక్క మెట్టు కూడా కిందికి ఎప్పుడు కూడా దిగి మాట్లాడలే, తన నిజస్వరూపంలో తను నిలిచిండు. కానీ మాతాజీ వారు కూడా బ్రహ్మవేత్తలు వారు. మృత్యుశిరంబుదన్ని గణ సంసారాంబుదుందాటి. సంసారం అంటే మనకు లోపల ఒక సంసారం ఉంటుంది, అందరికీ ఉంటుంది. బ్రహ్మవేత్తలకు కూడా లోపల సంసారం ఉంటుంది. మనోబుద్ధి చిత్తాహంకారములు, ఈ మనోవ్యాపారము, ఈ మనస్సు అనేది ఊరికే ఉండదు, ఎప్పుడు చెలుస్తూ ఉంటుంది. ఈ యొక్క మనసు బుద్ధి చిత్తాహంకారములు ఏవైతే ఉన్నాయో వారి ఆధీనంలో ఉంటాయి అవి.
వారి ఆధీనంలో ఉండి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటాం అన్నమాట. కానీ మన మనసు మన మన బుద్ధి చిత్తహంకారం అట్లా కాదు, అవి చెప్పినట్టు మనం వింటున్నాం ఇప్పుడు. కానీ వాళ్లకు వాళ్ళ చెప్పు చేతల లోపల ఈ యొక్క మనోబుద్ధి చిత్తహంకారాలు ఉంటాయి. దశేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ కూడా వారి ఆధీనంలో ఉంటాయి. దేహము మొదలుకొని సర్వేంద్రియాలు కూడా వారి ఆధీనంలో ఉంటాయి. పావనులై అంటే వారకు నిష్కల్మషమైనటువంటి హృదయంగా ఉంటారు వాళ్ళు. క్లీన్ బోర్డ్, ఎప్పుడు చూసినా కానీ వారికి సంకల్ప వికల్పాలు ఉండవి. సంకల్పమే జన్మహేతువు, నిస్సంకల్పమే ముక్తి మార్గం బిడ్డ అని అమ్మ సెలవిచ్చింది ఇంతకుముందు. పావనులై అంటే వారు పరమపావన మంగళప్రదమైనటువంటి యొక్క విగ్రహం వారిది. వారు పావనులై ఉంటారు ఎల్లప్పుడు, సర్వకాల సర్వావస్థలందు వారు పావనులే. మృత్యుశరంబుదన్ని గన సంసారాంబుదుందాటి పావనులై నిత్య శోభనమయ్యొప్పెడు ముక్తి పొందుదురు. ఎట్లా ఉంటుంది ఆ ముక్తి అంటే నిత్య శోభనము, నిత్య కళ్యాణం, పచ్చతోరణం. వారి దగ్గర ఏమీ తక్కువ ఉండదు. నిత్య కళ్యాణం, పచ్చతోరణం అంటే వారికి మనసు ఆధీనంలో ఉంటుంది కాబట్టి, వారు చెప్పినట్టు వింటుంది కాబట్టి, వారు సర్వకాల సర్వావస్థలందు ఆత్మస్థితిలో ఉంటారు. ఆత్మతేజంబు వీక్షించు అతని మాన సేంద్రియ ప్రాణంబులెల్లా ఎరిగి చెదరగ కదలక నూరకుండు సింగముల గన్న గజముల భంగిననగా. అయితే ఏనుగకు స్వప్నంలో సింహం వస్తే అది నిర్వీర్యం అయిపోతుందట, పెద్దలు చెప్పిన మాట. అట్లాగే ఈ ఆత్మతేజాన్ని వీక్షించేటటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మవేత్తలు ఎవరైతే ఉన్నారో, వారి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకార వ్యాపారాలన్నీ కూడా శూన్యమైపోతాయి. బ్రహ్మవేత్త లక్షణాలు ఇవి. ఎరిగి చెదరక కదలక నూరకుండు సింహముల గన్న గజముల భంగిననగా. ఆ విధంగా ఉండి లేని విధంగా ఉంటాయన్నమాట. పావనులై లోకములు పునీతములుగా వర్తించుచున్. లోకములు వాళ్ళు ఎందుకు వస్తారయ్యా మరి? ఈ భూమి మీద వాళ్ళకి ఏం అవసరం ఉన్నది అంటే ఉన్నది. లోకంబుల్ పునీతములుగా వర్తించుచున్ అంటే ఈ జగత్తు లోపల మహాత్ములు ఎందుకు అవతారం ఇస్తారంటే లోకాలను ఉద్ధరించడానికి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్యం తదాత్మానం సుజామ్యహం. ఎక్కడెక్కడైతే అధర్మము వ్యాప్తి ఉంటుందో, ఎక్కడెక్కడైతే ఈ అధర్మ వ్యాప్తి జరుగుతుందో అక్కడ తాను అవతారంగా దాల్చి మాతాజీ వారు సెలవిచ్చారు, బిడ్డ నేను రామనామాన్ని ప్రచారం చేయడానికే జన్మ తీసుకున్న బిడ్డ. రామనామము ప్రజలకందరికీ అంది సుఖ సంతోషాలతో జీవించాలి బిడ్డ. అందరూ, ప్రతి మానవుడు కూడా, ప్రతి జీవి కూడా ఉండాలని మాతాజీ సంకల్పం. ఈ విధంగా ఉంటుంది. మృత్యుశిరంబుదన్నిగన సంసారాంబుదం దాటి పావనులై నిత్య శోభనమయ్యొప్పెడు ముక్తి పొందుదురు. ముక్తి అంటే నిత్య శోభనం. ముక్తి అంటే అది ముక్తి అయితే ఈ దేహము వెళ్ళిన తర్వాత ముక్తి కాదు. దేహం ఉండంగానే ముక్తి పొందాలి. దేహం ఉండంగానే దేనికి కట్టుబడకుండా, ముముక్షత్వం అంటే దేనికి కట్టుబడకుండా, దేనికి లోబడకుండా, మనస్సు చెప్పిన తన ఆధీనంలో ఉండి ఆత్మ లోపల లయమై ఉండాలి. సంకల్ప నిరోధమే మోక్షం. మాతాజీ వారు సెలవిచ్చారు. నిత్యశోభనమయ్యొప్పెడు వనదాతాక్ష భవత్పదాబ్జయుగ సేవాసక్తులైనట్టి యజ్జనముల్ మృత్యుశిరంబుదన్ని గణ సంసారాంబుదం దాటి పావనులై నిత్యశోభనమయ్యొప్పెడు ముక్తి పొందుదురు శుంభద్వైభవోపేతులై. శుంభద్వైభవము, శుంభద్వైభవం అంటే ఎట్లా ఉంటుందంటే అది అంతులేనటువంటిది. ఆ వైభవం ఎట్లా ఉంటుందంటే అంతులేనటువంటిది. శుంభద్వైభవం అంటే ఒక చిన్న కథకు నాకు గుర్తొచ్చింది, అది నేను మీ ముందు ఉంచుతాను ఇప్పుడు. ఒక మహాత్ముడు, గురువు
ఒక శిష్యుడు, ఇద్దరు ఒక ఊరి బయట ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకొని వాళ్ళ జీవనయాత్ర సాగిస్తుంటారు అన్నమాట. అయితే ఇట్లా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఎవరు లేరు, ఇద్దరు గురువు శిష్యుడు, ఒక శిష్యుడు గురువు. గురువు ఏమో బ్రహ్మవేత్త, తనకు అంగులు ఆర్భాటాలు ఇష్టం లేవు. గురువు రోజు భిక్షాటనం చేయాలా, ఊర్లే భిక్షాటనం చేసుకొని తీసుకురావాలా, వంట చేసుకోవాలా, శిష్యుడు గురువుకు వడ్డించాలా, గురువు తిన్న తర్వాత శిష్యుడు తన ధర్మంగా తన తర్వాత భోంచేయాలా. ఈ విధంగా వాళ్ళ జీవనము కొనసాగుతున్నది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత శిష్యునికి ఏమనిపిస్తుందంటే, అరే మా గురువు మరి ఇన్ని సంవత్సరాలు అవుతున్నది, మరి ఇది చెప్పడు అది చెప్పడు, ఏది చెప్తలేదు నాకు, ఏ విధమైనటువంటి సాధన నాకు ఇస్తలేడు, ఎందుకు అనేటువంటి ఒక సంకల్పం వస్తుంది నాకు. కొన్ని రోజుల తర్వాత ఆ ఊరికి ఇంకొక మహాత్ముడు వస్తాడు. ఆయన పల్లకి లోపల ఆయన శిష్యులు ఎవరైతే ఉంటారో గానా భజంత్రీలు, నాట్యాలు, నృత్యాలు అన్నీ చేసుకుంటూ కూడా, పెద్ద భజనలు అన్నీ చేసుకుంటూ కూడా ఆయనను పల్లకిలో మోసుకుంటూ ఊరేగింపు తీసుకొని వస్తున్నారు. అట్లా వచ్చి ఒక పెద్ద ధనికుని ఇంట్లోపల విడిది ఏర్పాటు చేస్తారు. ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాడు గురువుగారు. అక్కడ రాత్రి బస చేస్తాడు. తెల్లవారిన తర్వాత ఈ శిష్యుని కంటపడుతుంది, ఈ గానా భజనాలన్నీ వింటాడు. అరే గురువు అంటే ఇట్లుండాలి కదా, గురువు అంటే ఉండాలి ఇట్లా, ఓ 1000 మంది శిష్యులు ఉండాలా, ఇవన్నీ గానా భజనాలు ఉండాలా, ఇట్లా ఉండాలి, అంత ఆర్భాంగులు ఆర్భాటం ఇట్లా ఉంటే గురువు అనిపిస్తుంది. మా గురువు గారు ఇక మేమిద్దరమే ఉంటాము, నేను వండింది తింటాడు, లేకుంటే ఊరుకుంటాడు అనేటువంటిది అనిపించి తెల్లవారి మళ్ళీ జోలు వేసుకొని భిక్షాటనం చేసుకుంటూ వెళ్ళి ఎప్పుడైతే ఊరికి వచ్చిన కొత్త గురువు గారు ఉన్నారో ఆ గురువు గారి దగ్గరికి పోతాడు. పోయి, మహాత్మా నాకు మీ యొక్క ఉపదేశం కావాలి అని ప్రార్థిస్తాడు. ఇప్పుడు ఆయన చూస్తాడు, మరి నువ్వెవరు నాయన, ఎవరు ఎక్కడి నుంచి వచ్చామంటే, నేను ఈ ఊరి చివర మా గురువు గారు ఉంటారు, ఒక కుటీరంలో ఉన్నాడు, నేను భిక్షాటన చేసి ఇద్దరము మేము జీవనాన్ని గడుపుతున్నాము, మరి నాకు మీ దగ్గర దీక్ష కావాలని, మీ శిష్యుని కావాలని నాకు కోరిక ఉన్నది అంటారు. అప్పుడు ఆ గురువుగారు ఏమంటారంటే, నాయన మీ గురువు ఇచ్చినటువంటి ఉపదేశం ఉండంగా నేను ఉపదేశం ఇయ్యరాదు, మీ గురువు ఇచ్చినటువంటి ఉపదేశం ఆయనకి ఇచ్చేసి చెప్పి నాకు నా దగ్గరికి రా, నేను ఉపదేశం ఇస్తాను చెప్తాను. సరే, ఆయన ఆజ్ఞ తీసుకుంటాడు, దండం పెడతాడు, సాష్టాంగ నమస్కారం చేసి గురువుగారి దగ్గరికి వస్తాడు. వెళ్ళి ఆలస్యం అయిపోయింది అప్పటికి. అప్పుడు గురువుగారు అంటాడు, ఏమైంది బిడ్డ, అయ్యాల మరి భిక్షాటన ఆలస్యంగా వచ్చినావు, ఎందుకు వచ్చినావు ఇట్లా అంటే, ఈ జరిగిందంతా ఏం దాచకుండా మొత్తం అంతా చెప్పేస్తాడు. నేను ఇట్లా ఆయన దగ్గర ఉపదేశం తీసుకోవాలనుకుంటున్న గురువుగారు, మరి మీ ఆజ్ఞ తీసుకొని రమ్మన్నాడు, మరి మీరు నాకు ఆజ్ఞ ఇవ్వాలా వెళ్ళడానికి అని తన అభిప్రాయాన్ని చెప్తాడు. అప్పుడు ఆ గురువుగారు అంటాడు, బిడ్డ మరి నా ఉపదేశం నాకు ఇమ్మన్నాడు కదా, ఈ కమండలంలో నీళ్ళు తీసుకొని నోట్లో పుక్కులిచ్చి ఆ బండ మీద ఉమ్మివేసి వెళ్ళిపోవచ్చు నువ్వు. అట్లనే ఆ కమండలంలో నీళ్ళు తాగుతాడు. బండ ఉంటుంది అక్కడ, రాతి బండ, ఆ బండ మీద ఉమ్మి వేస్తాడు వాటి నీళ్ళను. ఉమ్మి వేసేటప్పుడు గురువుగారు ఎవరైతే ఏ యొక్క బీజాక్షరాలు ఇచ్చిండో ఆ బీజాక్షరాలన్నీ కూడా దాని మీద పడతాయి. పడి కొద్దిసేపిన తర్వాత మాయమైపోతాయి. ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు బిడ్డ అని చెప్తాడు. అప్పుడు ఈ శిష్యుడు మళ్ళీ ఆ కొత్త గురువు గారి దగ్గరికి పోతాడు. పోయి, వచ్చినావా బిడ్డ, రా, మరి మీ గురువు గారు ఏమన్నాడంటే పొమ్మన్నాడు, నన్ను వెళ్ళిపోమన్నాడు, తను ఇచ్చిన ఉపదేశాన్ని వాపస్ ఉల్టా తీసుకున్నాడు, తను తీసుకున్నాడు, మరి నాకు మీ దీక్ష కావాలంటే ఎట్లా తీసుకున్నాడు బిడ్డ మరి అంటే, ఇట్లా కమండంలో నీళ్ళు తాగమన్నాడు, నీళ్ళు తాగి ఆ రాతి బండ మీద ఉమ్మివేయమన్నాడు, ఆ నీళ్లను ఉమ్మివేసిన అక్కడ బీజాక్షరాలు పడ్డాయి, కొద్దిసేపు అయిన తర్వాత పోయినాయి, వెళ్ళిపోమని చెప్పినాను. ఈ గురువుగారు ఆశ్చర్యపోతాడు. అరే బిడ్డ, నేను అటువంటి వాళ్ళ కొరకు వెతుకుతున్నారా,
అటువంటి గురువు కావాలని వెతుకుతున్నా. ఎక్కడ ఉండను మీ గురువు గారు, పదాన్ని చెంగున లేచి ఆయనను తీసుకొని పోయి ఆ గురువు గారి దగ్గర సాష్టాంగ పాద నమస్కారం చేస్తాను. సద్గురు శ్రీ శబరి మాతాకి జై. అంటే